ఉత్తరప్రదేశ్లోని ఇటావాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది. ఆగ్రా వారణాసి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇటావా రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇటావా ఎమ్మెల్యే సరితా భదౌరియా కూడా హాజరయ్యారు. పచ్చజెండా ఊపి రైలుని ప్రారంభించడానికి ఆమె అక్కడికొచ్చారు. కార్యక్రమానికి ఆమెతో పాటు ఇతర బీజేపీ నేతలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. జనాలు ఎక్కువగా ఉండటంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆమె పచ్చజెండా ఊపబోయి రైల్వే ప్లాట్ఫామ్ నుంచి అమాంతం పట్టాలపై పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైల్ని ఫ్లాగ్ ఆఫ్ చేసే కార్యక్రమానికి కొద్ది నిమిషాల ముందు ఇటావా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ లో భారీ రద్దీ నెలకొంది. సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసేందుకు వీలుగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవాన్ని షూట్ చేయటం కోసం ప్లాట్ఫామ్ వద్ద పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడారు. అయితే అక్కడ పరిస్థితిని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. కొద్ది నిమిషాల పాటు అదుపు తప్పి తోపులాట జరిగింది. ఎమ్మెల్యే ప్లాట్ఫామ్ పై నుంచి కింద పడిపోయినప్పుడు వెనక ఓ పోలీస్ కూడా నిలబడి ఉన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి ముందు ఇది జరిగింది. మహిళా ఎమ్మెల్యే సరితా భదౌరియా రైల్వే ట్రాక్ పై పడిపోవడంతో అంతా షాక్ అయ్యారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎమ్మెల్యే సరితకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అక్కడున్న పార్టీ కార్యకర్తలు, భద్రతా సిబ్బంది ఆమెను తక్షణమే పట్టాల మీద నుంచి లేపారు. దీంతో ఆమె తిరిగి ప్లాట్ఫామ్ పైకి చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సరిత తన చేతిలో ఉన్న పచ్చ జెండాను ఊపి రైలు ప్రారంభించారు. అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ ను చూసేందుకు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను రైల్వే స్టేషన్లోకి అనుమతించిన వారిపై తీవ్రమైన విమర్శలొచ్చాయి. ప్లాట్ఫామ్ పైకి ఇంత పెద్ద సంఖ్యలో జనాన్ని ఎలా అనుమతించారంటూ నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.